హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే రోజు వ్లాగ్. కంప్లీట్గా నాకైతే ఈరోజు ఆన్లైన్ సెషన్స్ ఏమీ లేవు, ఫ్రీగానే ఉన్నాను. ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు హమీర్ కూడా కొంచెం వర్క్ ఉంది, బయటికి వెళ్ళే పని ఉంది అన్నాడు. సో నేను అయాన్ కొంచెం బయట ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎక్కడికైనా వెళ్దాము, కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అనిపించింది. అండ్ వాట్ ఎవర్, డైలీ వర్కింగ్ డేస్లోనే పని త్వరగా అవుద్దండి మనకు మాత్రం. ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినాయి అంటే మనం కొంచెం అన్నీ స్లోగా వర్క్ స్టార్ట్ చేస్తాము, పనులు లేట్ అవుతాయి, టైం తెలియకుండానే త్వరగా అయిపోతుంది. మేమైతే మార్నింగ్ లేవగానే నాకు చపాతీ తినాలనిపించింది. సో చపాతీ విత్ సమ్ ఆలూ కుర్మా చేసుకొని ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ ఇలా ముగించేసాము. అండ్ దెన్ ఒక మ్యాంగో తిని ఆగుదాం అనుకున్నాం, బట్ 2 మ్యాంగోస్ తినేసాను. సో మేమైతే ఉషోదయకు వచ్చామండి. అక్కడ కొంచెం అయాన్కి నేను ప్రామిస్ చేశాను, నువ్వు మంచిగా ఉంటే నేను నీకు బొమ్మలు కొనిస్తాను అని. సో నేనైతే తననే నువ్వే చూస్ చేసుకో, నీకు నచ్చింది ఏదో ఒక 1 కానీ 2 కానీ చూసుకో అని చెప్పాను. ఆబ్వియస్గా మా వాడు 3, 4 అడిగాడు, బట్ నేను 2 కొనిపించాను. ఒకటేమో తనకు నచ్చింది కొనిపించాను, ఇంకోటేమో ఈ మధ్య హ్యాంగింగ్ టెన్నిస్ బాల్స్ అనేవి వస్తున్నాయి కదా, మనం కబోర్డ్స్కి కానీ ఎక్కడైనా కొంచెం హ్యాంగ్ చేస్తే ఆ బాల్ని బ్యాట్తో కొడుతూ ఆడుకుంటున్నారు, అది కొంచెం బెటర్ కదా అనిపించింది, అది ఒకటి తీసుకున్నాను. అండ్ ఆల్సో బనానా కేక్ అని కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించింది. లో షుగర్స్ ఏమి యాడ్ చేయకుండా చేశాము అన్నారు. నేను ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ తింటాను, ఆ తినే ఫుడ్లో కూడా అది టేస్ట్ కూడా బాగాలేదు, అనవసరంగా కొన్నాను అనిపించింది. ఇలా బయటకు వచ్చినా కూడా ఆఫ్టర్నూన్ ఏం కర్రీ ఉండాలి, ఇంట్లో ఏమున్నాయి, నాన్ వెజ్ ఏదైనా తీసుకుందామా అని ఈ వే ఆఫ్ థాటే రన్ అవుతుందన్నమాట. దట్స్ హౌ, అంతే కదా, ఒకసారి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఒక మ్యారీడ్ లైఫ్లో ఇంకా ఏం వండాలి, ఏమున్నాయి, ఇంట్లో ఏం లేవు, ఈ ఆలోచనలతోనే సగం టైం అయిపోద్ది మనకి. అండ్ నేను ఆన్లైన్లో ఇట్లా స్ట్రెంత్ ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి ఇప్పటికి 3 మంత్స్ అయిందండి. ఈ 3 మంత్స్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒకప్పుడు నేనేమనుకునేదాన్నంటే నాకు టైం ఉంది, నేను ఏ వర్క్ చేయట్లేదు కాబట్టి మాత్రమే ఇవన్నీ చేయగలుగుతున్నాను అనిపించింది. బట్ నేను నా ఆన్లైన్ క్లయింట్స్లో అందరూ వర్కింగ్ ఉమెన్, అందరూ డాక్టర్స్ ఇలా అని చెప్పాను కదా, వాళ్ళని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రియారిటీస్ అండి. నువ్వు జాబ్ చేస్తున్నావా, చేయట్లేదా, నువ్వు మ్యారీడా, అన్మ్యారీడా, నీకు పిల్లలు ఉన్నారా లేరా, నీకు టోడ్లర్ కిడ్సా లేదా పెద్దవాళ్ళ, ఇదంతా కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రియారిటీస్. నువ్వు ప్రయారిటైజ్ చేసుకుంటే నీకు ప్రతిదీ నువ్వు చేయాలి అనుకునేదానికి టైం ఉంటుంది. నీకు అది ప్రియారిటీనే కాకపోతే నువ్వు ఏదో ఒక ఎక్స్క్యూజ్ నీకు నువ్వు చెప్పుకుంటావు, ఈరోజు నేను ఇవి చేయాలడం కష్టం, నేను వాకింగ్కి వెళ్ళడం కష్టం ఎందుకంటే నాకు ఈ పని ఉంది అనుకుంటావు. బట్ ఇఫ్ యూ కీప్ యూ ప్రయారిటీ ఫర్ యువర్ హెల్త్, నేను వాకింగ్ కంపల్సరీగా చెయ్యాలి, మిగతా పనులన్నీ తర్వాతే అనుకున్నట్లయితే మనకు ప్రతిదానికి టైం ఉంటుంది అనమాట. అండ్ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, నాకు అంతకుముందు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది, అండ్ కొంచెం గట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. బట్ తర్వాత క్లియర్ అయింది నేను హెల్దీ వేలో ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత అని. అండ్ నా ఎక్స్పీరియన్స్లో నాకు నేను అబ్జర్వ్ చేసుకుంది ఏంది అని అంటే, ఇప్పుడు గట్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ మనం తినే ఫుడ్స్లో వైడ్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. అట్లీస్ట్ 4 to 5 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ప్రతిరోజు మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, గట్ ఇష్యూస్ తగ్గుతాయి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఫైబరే కాదండి, కర్డ్ తీసుకోవటము, అండ్ మనం తీసుకునే ఫుడ్స్లో ఎక్కువగా ఫెర్మెంట్ చేసిన ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, అండ్ స్లీప్ని రెగ్యులర్గా ఒకటే రెగ్యులర్ టైమింగ్స్లో స్లీప్ని మెయింటైన్ చేసుకోవటం, అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవటం అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం గమనించున్నట్లయితే ఎగ్జామ్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ అవుతామో అప్పుడే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆల్ అబౌట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే అదేదో కొత్త స్టడీ అలా ఏం ఉండదండి. నువ్వు నీ లైఫ్ని ఎలా డీల్ చేసుకుంటున్నావు, నీ డే మొత్తాన్ని ఎలా డీల్ చేసుకోగలుగుతున్నావు అనే దాన్ని బట్టి నీ స్ట్రెస్ లెవెల్స్ని నువ్వు మేనేజ్ చేసుకోవటం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఎప్పుడైతే ఎక్కువ వెజిటేబుల్స్ తినడం స్టార్ట్ చేశానో, కర్డ్‌ని రెగ్యులర్‌గా నా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటున్నానో, ఎక్సర్సైజ్ కంపల్సరీగా నేను చేస్తాను అని మీ అందరికీ తెలిసిందే. నిద్రని మెయింటైన్ చేసుకుంటూ మంచిగా 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ మినిమం మనం తీసుకుంటూ, బయట ఫుడ్ ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో మన గట్ ఇష్యూస్ కానీ, డైజెషన్ ఇష్యూస్ అలాంగ్ విత్ గ్యాస్ ట్రబుల్స్ ఏదైనా ఉన్నా, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ క్లియర్ అవుతాయి. ఫస్ట్‌లో నాకు తెలియక రకరకాలుగా ఏదైనా మెడిసిన్ యూజ్ చేయడము. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనగానే మనకి చాలా మెడికల్ షాప్స్‌లో టాబ్లెట్స్ ఉంటాయి, లేదా ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడానికి, సిరప్ వేసుకోవడానికి అలా అలవాటు పడేదాన్ని ఫస్ట్‌లో కాలేజ్ డేస్‌లో. ఆఫ్టర్ నేను మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే హోమ్ ఫుడ్, కంప్లీట్‌గా హోమ్ ఫుడ్డే. ఇంట్లో ఉంటే మనం కంప్లీట్‌గా హోమ్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి నా హెల్త్ రికవర్ అవుతూ వచ్చింది. సో అందుకనే ఔట్ సైడ్ ఫుడ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి, స్లీప్‌ని ప్రయారిటైజ్ చేయండి అని చెప్తుంటారు డాక్టర్స్ కూడా.
నేను అంతకుముందు ఇలా డైజెషన్ ఇష్యూస్ కానీ, గ్యాస్ ఇష్యూస్ గానీ వచ్చినప్పుడు ఏం చేసేదాన్నంటే, పరగడుపున మనకి టాబ్లెట్స్ ఇస్తారు కదా డాక్టర్స్. అవి యూజ్ చేసేదాన్ని. అవి యూజ్ చేసినప్పుడు నాకు క్యూర్ అయ్యేది. బట్ వన్స్ మనం స్టాప్ చేయగానే మళ్ళీ అలా వచ్చేది. నేను తర్వాత ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకోవడం ఎందుకు అని అవే టాబ్లెట్స్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉండేదాన్ని 6 మంత్స్ అట్లా. ఇంకిదేంటి క్యూర్ అవ్వదా? థైరాయిడ్ లాగానే లైఫ్ లాంగ్ ఇలానే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలా అని నాకు నేను క్వెషన్ చేసుకున్న టైంలో ఇట్లా హెల్త్‌ని ప్రయారిటైజ్ చేయడం, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్‌ని, మన లైఫ్ స్టైల్ చేంజెస్‌ని తెచ్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మన హెల్త్ కూడా బెటర్ అవుతా వచ్చిందనమాట. సో, దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ సో, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఈటింగ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అని నాకు అర్థమైంది. ఈవెన్ మనం న్యాచురల్‌గా గూడా డే టు లైఫ్‌లో అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, ఎప్పుడైనా బిర్యానీ తిన్నా గానీ, ఔట్ సైడ్ ఫుడ్ గానీ, లేదా టూ మచ్ ఆయిల్ ఫుడ్ గానీ, లేదా టూ హెవీగా సాల్టెడ్ ఫుడ్స్, చిప్స్, లేస్ ఇలాంటివి తింటే నెక్స్ట్ డే మనకి కొంచెం లైట్‌గా కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఒస్తాయి. అలాగే సరిగ్గా కుక్ అవ్వకుండా నాన్ వెజ్ తిన్నా గూడా కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఒస్తాయి. అండ్ ఇక్కడ మా అబ్బాయిని చూసి నేను క్యాండీ కొనిచ్చాను అనుకోవద్దు. చాలా రేర్‌గా కొనిపిస్తానండి. వన్స్ ఇన్ ఎ వైల్ అండ్ మరీ అసలుకే టూ మచ్ రిస్ట్రిక్ట్ చేస్తున్నానేమో అనిపించింది. అందుకే ఇలా కొనిచ్చాను. బట్ ఈవెన్ తనకది నచ్చలేదు గూడా. కొంచెం తిని పక్కన పెట్టేసాడు తర్వాత. ఏదో కొంచెం చూడ్డానికి కలర్‌ఫుల్‌గా అలా ఉంది అని జస్ట్ షోడ్ ఇంట్రెస్ట్ అంతే. దానికి ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఇచ్చారనమాట. నేచురల్‌గా ఇవి గిఫ్ట్స్‌కి ఇస్తారేమో నాకు తెలీదు. తనకది నచ్చింది. స్ట్రాబెర్రీ కలర్‌లో ఉంది అని నాకు కావాలి అని అన్నాడు. కొనిచ్చాను. సో, ఎప్పుడైనా ప్లెయిన్ ఫుడ్స్, నేచురల్ ఫుడ్స్, రా ఫుడ్స్ అలానే ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాకుండా నేచురల్‌గా అలానే లెంటిల్స్ గానీ, పప్పు దినుసులు, ధాన్యాలు వాటి రూపంలో ఉన్న వాటిని మనం డైరెక్ట్‌గా వాటి నుంచి మనం ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకొని కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి ఎంతో కొంత ప్రాసెసింగ్ తగ్గుతుంది. కెమికల్స్‌ని అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ మన హెల్త్ కూడా సరవుతుంది అని నాకు అర్థమైంది. అండ్ ఆల్సో స్వీట్ క్రేవింగ్స్ గానీ, స్వీట్స్‌ని బదులుగా మనం ఎక్కువ న్యాచురల్ ఫ్రూట్స్‌ని తీసుకోవడం వల్ల మనకి హెల్త్‌కి ఎంతో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయి. అలానే మన క్రేవింగ్స్ కూడా కవర్ అవుతాయి. సో, నేను చెప్పేదైతే ఒకటేనండి. లెట్స్ ప్రయారిటైజ్ అవర్ హెల్త్ అనగానే మీరేదో ఫ్యాన్సీ డైట్స్, ఫ్యాన్సీగా ఏదో బయట నుంచి ఏదో తెచ్చుకోవాలి అన్నట్లు గాకుండా, మన పాతకాలం వాళ్ళు ఎలా అయితే అన్నీ ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళో, అలానే చేసుకునేదానికి ట్రై చేద్దాం. అండ్ ప్రతిదాన్ని న్యాచురల్ ఫార్మ్‌లో తినేదానికి ట్రై చేయండి. అంటే ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా ఫ్రూట్స్‌ని డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేయటం. అలా అనమాట. అండ్ ఇంకొకటి మనం గమనించున్నట్లయితే, మనం నేచురల్‌గా సిటీస్‌లో లేదా చిన్న చిన్న టౌన్స్‌లో ఎలా అంటే, ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ ప్రతిదానికి బైక్ యూజ్ చేయడం, లేదా ఆటోస్ తీసుకోవడం అట్లా. బట్ మనం పల్లెటూరులలో అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ వాళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఎంతో కొంత ఫిజికల్‌గా చాలా స్ట్రెయిన్ అవుతారు వాళ్ళు రోజంతా ఎండలో పని చేసి. కాబట్టి వాళ్ళని చూస్తున్నట్లయితే చాలా లీన్ బాడీతో ఉంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. గ్యాస్ ఇష్యూస్ అని ఎలాంటివి ఉండవు. ఆళ్ళు ఫుడ్ ఎక్కువ తిన్నా గూడా ఓబేస్‌గా ఉండరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చిన్న చిన్న టౌన్స్‌లో గానీ, మనలాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళని చూసినట్లయితే, మనం చాలా తక్కువ తింటాం. అయినా గానీ మనకు బాడీ వచ్చేస్తది. ఎందుకంటే, ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల. సో, దాన్ని కంపెన్సేట్ జేయడానికి మనం ఏం చేయాలి? కొద్దిపాటి అట్‌లీస్ట్ మినిమమ్ 45 మినిట్స్ టు 1 అవర్ అయినా వర్కౌట్స్ చేసేదానికి ట్రై చేశాము అనంటే, ఎన్నో చాలా లైఫ్ స్టైల్ డిసార్డర్స్‌ని మనం అవాయిడ్ చేయొచ్చనమాట. అండ్ నేను చెప్పాను గదా! ఇలా కాలేజ్ డేస్ నుంచే నేను జిమ్‌కెళ్ళేదాన్ని అని. జిమ్‌కెళ్ళడం వల్ల మనకి ఎంతో కొంత డిసిప్లిన్ పెరిగిద్ది. మనలో కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. మన లైఫ్ స్టైల్‌లో చేంజెస్ కూడా మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే వి స్టార్టెడ్ కాన్సంట్రేటింగ్ ఆన్ యువర్ డైట్. మనం ఎప్పుడైతే జిమ్ చేస్తావో నువ్వు, నీ డైట్ మీద నీ కాన్సంట్రేషన్ షిఫ్ట్ అవుద్ది. అప్పుడు నీకు తెలియకుండానే నీ లైఫ్‌లో డిసిప్లిన్ గానీ, ఒక కాన్సంట్రేటెడ్‌గా నీ వర్క్స్ చేసుకోవటం, ఈ ఆర్గనైజ్డ్‌గా ఉండటం, డైట్ విషయంలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం, మీల్ ప్రిపరేషన్స్ చేసుకొని, హోమ్ ఫుడ్ మనమే కుక్ చేసుకునే దానికి చేయడం వల్ల అన్నెసెసరీ క్యాలరీస్, అన్నెసెసరీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం అవాయిడ్ చేసుకోగలుగుతామండి. నాకు మెయిన్‌గా ఈ హెల్త్ మీద, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నిటి మీద నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందే నేను కాలేజ్ డేస్‌లో జిమ్ స్టార్ట్ చేసిన తర్వాతనే. ఫస్ట్‌లో జస్ట్ నాకు కొంచెం ఇన్సోమ్నియా ఉండేది. నిద్ర ప్రాబ్లమ్ ఉండేదన్నమాట. ఆల్ బికాజ్ ఆఫ్ స్ట్రెస్ అండి. అంటే డేని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది నాకు తెలీదు. నేను పొద్దస్తమానం చదువు మీద మాత్రమే ఉండేదాన్ని. అలా ఉండటం కూడా చాలా తప్పండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. ప్రతీదీ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిదానికి నువ్వు టైం కేటాయించాలి. ప్రతీదీ నీ లైఫ్‌లో నువ్వు మేనేజ్ చేసుకోగలిగినప్పుడే నువ్వు అన్నిటిని మేనేజ్ చేయగలుగుతావన్నమాట. సో, బ్యాలెన్స్ ఉండాలి ప్రతి దాంట్లో.
సో, ప్రతిదానికి నాకు టైం లేదు, నేనేం చేయలేకపోతున్నాను అని డీమోటివేట్ అవ్వకుండా, మీకేదైనా ప్యాషన్స్ ఉంటే, ఆ ప్యాషన్స్‌ని రీచ్ అవ్వడానికి మీరేం చేయగలుగుతారో అది ట్రై చేయండి. అండ్ కంపల్సరీగా ఏదో ఒక హాబీ పెట్టుకోండి. ఇది నేను చాలా వీడియోస్‌లో చెప్పానండి. డైలీ రొటీన్ వర్క్స్, రొటీన్ లైఫ్ అలా బోరింగ్‌గా కాకుండా, ఆ బోరింగ్ లైఫ్‌ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మనం మార్చుకోవాలి అంటే, నీకు ఇష్టమైన ఏదో ఒక హాబీని అట్‌లీస్ట్ 20 మినిట్స్ అయినా నీ హాబీ మీద స్పెండ్ చేసేదానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే మీ అందరికీ తెలిసిందే వర్కౌట్స్ చేయడం అనేది నాకొక ఎడిక్షన్ లాగా ఇప్పుడు. అదొక హెల్తీ ఎడిక్షన్. అండ్ ఇన్ ద సేమ్ వే నా హాబీ వచ్చేసి నాకిష్టమైన ఏదో ఒక సీరీస్ గానీ, ఏదో ఒక కొరియన్ డ్రామా గానీ, లేదా ఏదో ఒక చైనీస్ డ్రామా గానీ, ఏదో ఒకటి నాకు ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా నేను ఒక 20 మినిట్స్ అయినా దాని మీద టైమ్ స్పెండ్ చేసడానికి ట్రై చేస్తాను. సో దట్ నాకు తెలియకుండానే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్‌లోకి, డిఫరెంట్ టైమ్ జోన్‌లో ఒక డిఫరెంట్ వే ఆఫ్ థాట్‌లోకి వెళ్తాననమాట. సో దట్ మనకు తెలియకుండానే చాలా రిఫ్రెష్‌మెంట్ ఉంటది. అండ్ ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూయస్‌గా మీరు చూసున్నట్లయితే జస్ట్ మేమిలా సండే రోజు మొత్తం బయట ఇలా స్పెండ్ చేశామనమాట. అండ్ అండ్ నేను నా బోరింగ్ లైఫ్‌ని నాకు ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా ఇంట్రెస్టింగ్‌గా నేను ఇలా చేసుకుంటానండి. ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై. గుడ్ నైట్.